3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గ్రేటర్ హైదరాబాద్లో మాగంటి గోపీనాథ్ తనదైన ముద్ర వేసుకున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1963లో కృష్ణమూర్తి, మహానందకుమారి దంపతులకు జన్మించిన గోపీనాథ్ 1980లో హైదరాబాద్లోని వెంకటేశ్వర ట్యుటోరియల్స్లో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఆయన 20 ఏళ్ల వయసులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1983లో దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 1987 నుంచి 1988 వరకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పనిచేశారు. 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడితో పాటు పలు హోదాల్లో పనిచేశారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సమర్థంగా పనిచేయడంతో అధిష్టానం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో 2014లో తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ను బరిలో దింపింది. ఆ ఎన్నికల్లో సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున రెండోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డిపై 16,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా గోపీనాథ్ సేవలందించారు. 2022లో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మూడోసారి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై విజయం సాధించారు. వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. గత కొంతకాలంగా మాగంటి గోపీనాథ్ తుదిశ్వాస విడిచారని వైద్యులు ధృవీకరించారు. ఆయన భౌతికాయాన్ని ఎప్పుడుకి నివాసాన్ని తరలించే అవకాశం ఉంది. ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక లేరు. 5 గంటల 45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా ఏఐజీ బృందం ఇప్పటికే స్పష్టం